హాయ్ టు ఆల్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్జిడి యొక్క గత 2 నోటిఫికేషన్లతో కంపేర్ చేసుకుంటే, అంటే ప్రజెంట్ ఇప్పుడున్న నోటిఫికేషన్కి 2025 నోటిఫికేషన్కి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అంటే ఈ మన సిబిటి ఎగ్జామ్ది అండ్ పీఈటీ పిఎస్టీ ఎప్పుడు నిర్వహిస్తారు, అండ్ దాని యొక్క రిజల్ట్ అండ్ దాని తర్వాత మెడికల్ ఎప్పుడు ఉంటుంది, అండ్ దాని మెడికల్ తర్వాత ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మన జాయినింగ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అస్సలు చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతోని ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అదేంటంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అండ్ వాటిని ఎట్లా, అంటే వాటి కోసం మనం ఎట్లా జాగ్రత్త పడాలి, వాటి నుండి ఎట్లా బయటపడాలి అనేది నేను ఇప్పుడు కాదు, ఈ వీడియో ఎండ్లో చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఏంటంటే మన 22-23 నోటిఫికేషన్ ఒకటి, అండ్ 23-24 నోటిఫికేషన్ ఒకటి, అండ్ ఇప్పుడు జరుగుతున్న 24-25 నోటిఫికేషన్ ఒకటి. ఇప్పుడు ఈ 2 నోటిఫికేషన్లతో మనం 25 నోటిఫికేషన్కి కంపేర్ చేద్దాం. అంటే మనకి ఈవెంట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి రిజల్ట్స్ ఎప్పుడు ఉంటుంది, ఈవెంట్ ఎప్పుడు ఉంటుంది, అండ్ మనకు ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూసుకుందాం. మనం ఫస్ట్ వచ్చేసి 22-23 నోటిఫికేషన్ చూద్దాం. దానికి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 10th జనవరి నుంచి 13th ఫిబ్రవరి మధ్యలో జరిగింది 2023లో ఇది. అండ్ ఆన్సర్కి అనేది మనకు February 18th రిలీజ్ చేసారు. అందరూ ఏప్రిల్ అట్లా అంటున్నారు, అది కాదు. ఎందుకంటే నా దగ్గర నా ఆన్సర్కి అనేది డౌన్లోడ్ చేసుకున్నా కదా, అది నాది ఇప్పటికీ కూడా నా దగ్గర ఉంది. February 18th ఆ రోజు శివరాత్రి, మహాశివరాత్రి, నాకు అది ఇంకా ఐడియా ఉంది. ఇంకోటి పీఈటీ పిఎస్టీ మేలో జరిగింది, May 1st నుంచి అనుకుంటా, అది కరెక్ట్ ఐడియా లేదు. అండ్ May 3కి నా ఈవెంట్ ఉండే, May 3కి ఈవెంట్ ఉండేది. అండ్ May 3కి ఎందుకో నేను చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఫోర్త్ వచ్చేసి మెడికల్ July 17 నుంచి వెళ్ళి August 7 వరకు జరిగినాయి. ఈ మధ్యలో అంటే నాది July 24కి నా మెడికల్ జరిగింది. అండ్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి August 20కి ఇచ్చిర్రు. కానీ కొన్ని వీడియోస్లో ఏం చెప్తున్నారంటే 28th August అని చెప్తున్నారు. 28th August అనేది రిజల్ట్ కాదు, అది రోజ్గార్ మేళాలో మాకు కాల్ లెటర్స్ ఇచ్చిళ్ళు. అది అందరు ఏంటంటే అదే ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చిన రోజు అని చాలా వీడియోస్లో చూసిన నేను, అది రాంగ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే జాయినింగ్, అంటే నాకు సిఎస్ఎఫ్ వచ్చింది. సిఎస్ఎఫ్ అంటే మా జాయినింగ్ వచ్చేసి October 21కి జాయినింగ్ ఉండే. కొన్ని అంటే మా ముందు బ్యాచ్ వచ్చి October 15కి ఉండే, 2 బ్యాచెస్ వెళ్ళినాయి. అండ్ ఇంకోటి ఇప్పుడు 2023 అండ్ 2024 నోటిఫికేషన్, దీని గురించి అంటే 22-23 నోటిఫికేషన్ వచ్చి ఫైనల్లీ నేను చెప్తా. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ 23-24 గురించి చూద్దాం. ఇప్పుడు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది, ఈ ఎగ్జామ్ అనేది February 20 నుంచి వెళ్ళి March 7 వరకు, అంటే ఈ మధ్యలో జరిగింది 2024లో. అండ్ ఆన్సర్కి వచ్చేసి 10th July అంటున్నారు. అండ్ పీఈటీ పిఎస్టీ 23rd September నుంచి 17th November 2024 మధ్యలో జరిగింది. అండ్ ఫైనల్ రిజల్ట్ అనేది అంటే మెడికల్, ఈ పీఈటీ పిఎస్టీ మెడికల్ ఈ రెండు ఒకటి రోజు జరిగినాయి వాళ్ళకి, అంటే 1-2 రోజుల్లో అయిపోయింది. అండ్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి 13th December 2024కి వచ్చేసింది. జాయినింగ్ సిఐఎస్ఎఫ్లకు జాయినింగ్ అనేది January 2022కి జరిగింది. January 2022 కాదు, January 22, 2025. ఓకే. అండ్ సిబిటి 25 నోటిఫికేషన్ చూద్దాం. 24-25 నోటిఫికేషన్కి, దీనికి సిబిటి అనేది February 4 నుంచి వెళ్ళి February 25 వరకు జరిగింది మనకి 25లోనే, 2025 నోటిఫికేషన్ ఇది. అండ్ ఆన్సర్కి వచ్చేసి మనకు మొన్న March 4 రిలీజ్ చేసిళ్ళు. అండ్ ఇప్పుడు మనకు పీఈటీ పిఎస్టీ ఎప్పుడు ఉంటుంది, మెడికల్ ఎప్పుడు ఉంటుంది, ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది, జాయినింగ్ ఎప్పుడు ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము డీటెయిల్గా. అండ్ మనకు 22-23 నోటిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ ఆన్సర్కి వచ్చేసి February 18కి రిలీజ్ చేసిళ్ళు, అంటే రిలీజ్ చేసిళ్ళు. పీఈటీ పిఎస్టీ అనేది May 3కి జరిగింది నాది, అంటే నాదిని బట్టి చెప్తాను నేను. February 18కి మరియు May 3కి మధ్యలో అంత ఎన్ని డేస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. February 18 అంటే ఈ ఒక 10 days, March ఒక 30, April 30, May అంటే May 3rd అంటే అంతే, ఏం లేదనుకో, ఒక 2 days వేసుకోండి. 10, 40, 70, 72 days ఉన్నాయి. అండ్ ఈ 72 ఉన్నాయి, ఇక్కడ 72 days వచ్చింది ఆన్సర్కి పీఈటీకి మధ్యలో డిస్టెన్స్ అనేది, గ్యాప్ అనేది. ఇంకోటి 23-24 నోటిఫికేషన్ చూద్దాం. July 10కి రిలీజ్ చేసిళ్ళు. September 23కి పీఈటీ పిఎస్టీ అండ్ మెడికల్ రెండు ఒకసారి జరిగినాయి వీళ్ళకి. చూద్దాం జూలైకి సెప్టెంబర్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ అనేది, అనేది ఎంత గ్యాప్ ఉందనేది. July 10 అంటే ఒక 20 days జూలైలో. August ఒక 30, September 20 అంటే 23rd అంటే
20 వేసుకోండి. 20 + 30 50 + 20 70. ఇక్కడ కూడా 70 డేస్, ఇంచుమించు 70 డేస్ అనేది ఇచ్చిళ్ళు. 70 ఇప్పుడు దీంతో అంటే అప్రాక్సిమేట్గా 70 డేస్ అని ఇచ్చిండు గ్యాప్. సో మనం ఇప్పుడు ఇక్కడ కూడా దీనికి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్కి చూద్దాం. మార్చ్ 4కి రిలీజ్ చేసిల్లు కదా. మార్చ్ 4 కంటే మార్చ్ 4 తర్వాత మనం 72 డేస్ కౌంట్ చేసుకోండి. మార్చ్ 4 తర్వాత 26, ఇవి ఏప్రిల్ 30 అండ్ మేలో థర్డ్ వీక్లో జరగవచ్చు మేబీ. అది ఒక 20 డేస్ వేసుకోండి. మొత్తం 70 డేస్ అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తుంది మనకు? మే 3rd వీక్లో జరుగుతుంది. ఇప్పుడు రెండు నోటిఫికేషన్లతో కంపేర్ చేసుకుంటే, ఈ పైన 2 నోటిఫికేషన్లతో కంపేర్ చేసుకుంటే మే 3rd వీక్లో ఈవెంట్ ఉండొచ్చు. పోయినసారి అంటే టైం లేకుండే, ఒకటి రోజు ఈవెంట్ మెడికల్ 2 ఒకసారి పెట్టేసిళ్ళు. ఈసారి టైం ఉంది కాబట్టి చెప్పలేము. ఈసారి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం వేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ వేరు ఉంటే మే 3rdకి పీఈటీపీఎస్టీ జరుగుతుంది మే 3rd వీక్లో. అండ్ మెడికల్ వచ్చేసి జూలై మంత్లో జరుగుతుంది. దీనికి కూడా గ్యాప్ చూసుకోండి, తెలుస్తుంది మీకు. 22-23 నోటిఫికేషన్కి చూసుకుంటే అయిపోద్ది దానికి. అండ్ ఫైనల్ రిజల్ట్ అనేది ఆగస్ట్లో రిలీజ్ చేయొచ్చు. అంటే 22-23 నోటిఫికేషన్తో అండ్ 23-24 నోటిఫికేషన్ కంపేర్ చేసుకుంటే ఫైనల్ రిజల్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆగస్ట్ 20కి రిలీజ్. ఇది మెడికల్ అనేది జూలైలో ఇచ్చిర్రు మాకు. మెడికల్ అనేది జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో జరిగింది. ఫైనల్ రిజల్ట్ అనేది ఆగస్ట్ 20కి రిలీజ్ చేసిర్రు. అంటే మనకి ఇక్కడ ఎంత 1 మంత్ టైం ఉంది అంతే. 1 మంత్ కూడా కాదు, మెడికల్ అయిన తర్వాత ఒక 13 డేస్కి ఇచ్చిర్రు. ఇక్కడ చూడండి, మొన్న నోటిఫికేషన్కి నవంబర్ 17కి అయిపోయింది. 13 డిసెంబర్కి రిజల్ట్ ఇచ్చిండు. అంటే ఇక్కడ ఎంత రోజులు ఉంది? 13 + 13 26 డేస్ ఉంది అంతే. 20 డేస్, ఒక 1 మంత్ లోపు ఇచ్చేస్తాడు రిజల్ట్ అంతే. ఇప్పుడు మనకు ఇక్కడ జూలై మంత్ ఎండింగ్లో ఈ మెడికల్ జరిగినా కూడా, జూలై మంత్ ఎండింగ్ అంటే ఆగస్ట్లో అయిపోతుంది అనుకో. ఆగస్టు 10 వరకు మెడికల్ అయిపోయినా కూడా ఆగస్ట్ మంత్ ఎండింగ్లో 3rd వీక్లో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, ఫైనల్ రిజల్ట్. మనకు జాయినింగ్ వచ్చేసి అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. ఇక ఒకవేళ ఆగస్టు రిలీజ్ అయితే రిజల్ట్ అక్టోబర్ నవంబర్లో జాయినింగ్ ఉంటుంది. ఒకవేళ ఆగస్ట్ కంటే కొంచెం పోస్ట్పోన్ అయితే గిట్ట ఇది కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటంటే, రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ చెస్ట్, అబ్బాయిలకి ఏంటంటే చెస్ట్ అనేది నార్మల్గా 80 సెంటీమీటర్స్ రావాలి. ఎక్స్పెన్షన్ తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ తర్వాత 85 ఉండాలి. అంటే 80-85 రావాలి మనకు. అది ఎట్లా అంటే, ఇప్పుడు సన్నం ఉంటారు కొందరు. సన్నం ఉన్న వాళ్ళు ఎట్లా అంటే జిమ్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఇప్పటి నుంచే. ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్లో చెప్తా దీని గురించి. అండ్ సన్నం ఉన్నోళ్ళు జిమ్కి వెళ్ళండి. లావు ఉన్నోళ్ళు వెయిట్ తగ్గడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ప్రాబ్లమే, అండర్ వెయిట్ ఉన్నా ప్రాబ్లమే. అండర్ వెయిట్ ఉన్నోళ్ళు గెయిన్ కావడానికి ట్రై చేయండి, కొంచెం వెయిట్ నార్మల్ వెయిట్ కావడానికి. అండ్ ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు నార్మల్ వెయిట్ కావడానికి ట్రై చేయండి. కొంచెం ఇప్పటి నుంచే మంచి డైట్ మెయింటైన్ చేయండి, అయిపోతుంది, ఏముండదు. అండ్ ఇంకోటి, లేడీస్కి వచ్చేసి చెస్ట్ ఏముండదు, వాళ్ళకు ఓవర్ వెయిట్ అండర్ వెయిట్ ఉంటాయి. వాళ్ళు కొంచెం అవి చూసుకుంటే సరిపోతుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ నార్మల్ అవ్వడానికి, అండ్ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ గేయడానికి ట్రై చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మెడికల్ గురించి ఎట్లుంటుందంటే, మెడికల్కి మీరు ఇప్పటి నుంచి ఫుడ్ మంచి డైట్ మెయింటైన్ చేయాలి. మసాలా ఫుడ్ కానీ, చికెన్ మటన్ కానీ ఎక్కువ తినకండి. చికెన్ మటన్ తినండి, కాకపోతే మసాలా ఎక్కువ యూజ్ చేయకండి అందులో. ఇంకోటి ఏంటంటే, బయట ఫుడ్ అస్సలు తినకండి ఇప్పుడు ఈ కొన్ని రోజులు ఈవెంట్ అయిపోయే వరకు. గ్రౌండ్ చేస్తారు కాబట్టి బయట ఫుడ్ తినడం వల్ల బాగా ఎఫెక్ట్ పడుతుంది హెల్త్కి. మంచి ఫ్రూట్స్ తీసుకోండి డైలీ. హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి ఈ కొన్ని రోజులు. చెస్ట్ పోతుంది అనుకున్న వాళ్ళు, అబ్బాయిలు ఖచ్చితంగా జిమ్కి వెళ్ళండి. ఎందుకంటే ఇంత రన్నింగ్ ప్రాక్టీస్ చేసి 5 km ఎంత అయిన తర్వాత మనకు చెస్ట్లో పోతే ఆ బాధ అనేది వర్ణాతీతం. ఇంకా అది అందుకే చెప్తున్నా, ఇప్పటి నుంచి జిమ్కి వెళ్ళినా కూడా మీకు చెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి రావడానికి. మళ్ళీ వీడియోకి వెళ్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినా కదా, ఒకటి మీతో షేర్ చేసుకుంటా అని. నాది షేర్ చేసుకుంటా అంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకుంటా ఒకసారి. మా నోటిఫికేషన్లో ఇప్పుడు మాది ఫిబ్రవరి 18కి కీ వచ్చిందన్న కదా. ఫిబ్రవరి 18కి కీ వచ్చిన తర్వాత నాకు ఎట్లా నేను క్వాలిఫై అవుతా, నాకు నమ్మకం ఉండే నాది ఖచ్చితంగా వస్తుందని. ఫైనలిస్ట్లో నా నేమ్ వస్తుంది, మంచి స్కోర్ ఉంది అని నాకు నమ్మకం ఉండే.
కథం. నేను ఇంకేం చేసిన, ఫిబ్రవరి 18కి నాకు కీ చూసుకున్నాను, ఫిబ్రవరి 19కే నేను స్టార్ట్ చేసిన రన్నింగ్కి వెళ్ళిన. ఫిబ్రవరి 19th నుంచి మార్నింగ్ గ్రౌండ్, ఈవినింగ్ జిమ్. మార్నింగ్ గ్రౌండ్, ఈవినింగ్ జిమ్ నేను ఎక్కడ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం ముందు జిమ్ ఉంటుంది, అందులో జాయిన్ అయినా. మార్నింగ్ గ్రౌండ్, ఈవినింగ్ జిమ్ కాబట్టి ఈ మధ్యలో టైం ఉంటుంది కదా, ఈ మధ్యలో టైం అనేది పూర్తిగా నేను ఎట్లా అంటే మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకునేది. మేము అప్పుడు రూమ్లో ఉండేది, ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాడు అండ్ తినుడు, మంచిగా పడుకోవడం, అంతే. ఇంకా ఈ మధ్యలో టైం మొత్తం దానికి స్పెండ్ చేసేది. అండ్ ఈ సాయంత్రం ఉంటుంది కదా, జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత జల్దీ ఫుడ్ చేసుకొని తినేసి 7 కల్లా ఖచ్చితంగా స్టడీ హాల్ ఉండేలాగా చూసుకునేది. డైలీ 7కి స్టడీ హాల్ ఉంటే అప్పుడు మాకు గ్రూప్స్ నోటిఫికేషన్ ఉండే, గ్రూప్ 4ది. సో దానికోసం చదవాలన్నట్టుగా నేను అటు వెళ్ళిన. మనకు ఏమైతే తెలియదు కదా, ఇప్పుడు ఒకదాని మీద ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో నేను 7కి స్టడీ హాల్కి వెళ్తే 11-12 అట్లా అయ్యేది డైలీ నైట్ అక్కడ స్టడీ హాల్లో మాకు. మళ్ళీ పొద్దున్నే లేవాలి, మళ్ళీ 5కి లేవాలి, మళ్ళీ జిమ్కి అంటే గ్రౌండ్కి వెళ్ళాలి, ఇదంతా ఉంటుంది. అందుకే 11-11:30 వరకు వచ్చేసేది రూమ్కి, 12 వరకు పడుకునేది. అట్లా టైం టేబుల్ ఉండేది మాది. ఇంకోటి ఏంటంటే 22 నోటిఫికేషన్లో నేను భర్తీ అయినా సిఎస్ఎఫ్లో. దీని ముందు నోటిఫికేషన్ 21-22 నోటిఫికేషన్లో నాది ఫుల్ ప్రిపరేషన్ అంతా నార్మల్గా ఉందనుకున్నప్పుడే చెస్ట్లో 1 సెంటీమీటర్తో పోయింది. దానివల్ల చాలా డిసప్పాయింట్ అయినా. నేను డిసప్పాయింట్ కాకుండా మా వాళ్ళను, అంటే మా అమ్మ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే నేను ఈ 22-23 నోటిఫికేషన్లో వాళ్ళకి ఏ విషయం కూడా చెప్పలేదు. నేను రిజల్ట్స్ గురించి కానీ, ఈవెంట్స్ గురించి కానీ, దేని గురించి అంత అయిపోయారు చెప్పొద్దని డిసైడ్ అయినా. ఇంకోటి ఏంటంటే మాకు ఇప్పుడు ఇది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కీ వచ్చిందా ఫిబ్రవరి 18కి. మే 3కి నాది ఈవెంటా. మే 3కి ఈవెంట్ అంటే మే 2nd రోజు నేను హైదరాబాద్ వెళ్తున్నా అంటే మా వాళ్ళకి చెప్పిన, మే 2కి చెప్పిన మా వాళ్ళకి, నేను ఇట్లా హైదరాబాద్ వెళ్తున్నా ఈవెంట్ కానీ. వాళ్ళు సరే రైల్లో అని అన్నారు. వెళ్ళిన తర్వాత మే 3rd రోజు మార్నింగ్ మా నాన్న నాకు కాల్ చేసి ఈవెంట్ పోతే పోయింది బిడ్డ, అవసరం లేదు, దాని గురించి అంత ఆలోచించకు, ఇంకా నోటిఫికేషన్ పడుతూనే ఉంటాయి, ఈసారి పోతే మాత్రం బాధపడే అసలుకే, లైట్ తీసుకో అని చెప్పిండు. వాళ్ళు 3:30కి అంటే 3కి లేచిరంట నా కోసం. వాళ్ళ టెన్షన్తో వాళ్ళు నిద్ర కూడా పోలే ఆ రోజు. ఈవెంట్ వెళ్ళిన తర్వాత మాకు ఈవెంట్ తర్వాత మెడికల్కి ఎంత జూన్ జూలై మధ్యలో 1 month గ్యాప్ ఉండే. మేలో ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన. మే 3rd నుంచి వెళ్ళి మంచి డైట్ మెయింటైన్ చేసిన. అంటే ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలే నేను. మంచి డైట్ మెయింటైన్ చేసిన. మసాలా అసలు మొత్తానికి తినలేదు. ఫుడ్ చికెన్ అయితే మొత్తానికే తినలేదు నేను. చికెన్, ఎగ్స్ అవి ఏం తినడం మానేసిన మొత్తానికే. అండ్ జర్నీ ఎక్కడ బయట తిరగలేదు నేను, బైక్లో పైన అటు ఇటు కొంచెం జర్నీ తక్కువ చేసిన. ఎందుకంటే మనకు చిన్న ఫ్రాక్చర్ అయినా కూడా మెడికల్లో ప్రాబ్లం అవుతుంది అని ఎటు వెళ్ళడం కూడా వెళ్ళలేదు ఇంట్లో నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే మెడికల్ జూలై 24కి అయిపోయింది, డైరెక్ట్ ఫిట్ అయిపోయినా. మెడికల్ అయిన తర్వాత 1 monthకి ఆగస్ట్ 20కి ఫైనల్ రిజల్ట్ రిలీజ్ చేసిళ్ళు, సిఎస్ఎఫ్ వచ్చింది. దీని తర్వాత 1 weekకి రోజ్గార్ మేళా జరిగింది. రోజ్గార్ మేళా 28కి జరిగింది, ఆగస్ట్ 28కి. మా కాల్ లెటర్స్ ఇచ్చిళ్ళు. జాయినింగ్ అనేది అక్టోబర్ 2కు ఉండేది. ఇది నా ఫుల్ జర్నీ. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రజెంట్ ఎంజాయ్ చేయండి, కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ ఎంజాయ్ చేయండి. అప్పుడు ఎట్లుంటుందంటే ఫ్యూచర్లో మనం ఫెయిల్ అయినా కూడా అంత బాధ ఏమనిపించేది. ఇది నా జర్నీ. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.